డే 2 ఇన్ ఊటీ. సో మేమైతే మార్నింగ్ ఒక మంచి వ్యూ పాయింట్ చూద్దామని చెప్పి దొడ్డపేట పీక్ అయితే వచ్చేసాం. ఇక్కడ మాకు పర్ పర్సన్ 10 రూపీసే తీసుకున్నారు. బట్ కింద మనకి ప్రైవేట్ వెహికల్స్ లైక్ టెంపో, వ్యాన్స్ ఇలాంటివి ఏమి అలౌ చేయరు. వాళ్ళే జీప్లో తీసుకొస్తారు. మాకైతే 500 తీసుకున్నారు ఒక జీప్కి. సో ఇంకా రిటర్న్ వస్తున్నప్పుడు అయితే మాకు ఫుల్ ఆకలనమాట. వెళ్ళేదారిలో ఏది కనబడితే తినేసాము. ఇంకా ఫైనలీ మ్యాగీ కనపడేసరికి ఫుల్గా లాగించేసామన్నమాట. చల్లని వెదర్లో వేడి వేడి మ్యాగీ తింటే ఆ కిక్కే వేరే కదా. సో ఇంకా దాని తర్వాత మేము టీ ప్లాంటేషన్కి అయితే వెళ్ళిపోయామన్నమాట. ఇక్కడ మాకు పర్ పర్సన్ 20 రూపీస్ అయితే తీసుకున్నారు హాఫ్ అన్ అవర్కి. బట్ మేము ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం అయితే ఇక్కడ స్పెండ్ చేసాము. మేము లిటరల్ ఒక 2 అవర్స్ అయితే ఇక్కడే ఉన్నామన్నమాట. ఫుల్ వీడియోస్, ఫొటోస్ అన్నీ తీసుకొని మరి జస్టిఫై చేయాలి కదా వచ్చిన దానికి. సో మేమైతే ఫుల్ ఎంజాయ్ చేస్తూ ఉన్నాం ఈ గ్యాప్లో. మాకు నెక్స్ట్ ఏం జరగబోతుందో తెలియకుండా ఒక మూమెంట్లో ఎంజాయ్ చేసుకుంటూ వెళ్ళిపోయామన్నమాట. సో బట్ వర్త్ అనిపించింది ఈ ప్లేస్లో అన్నీ కూడా. ఇంకా దాని తర్వాత మేము ఇంకా 1.5 అవర్ టైం ఉంది అనగా బయలుదేరాము. బట్ స్టిల్ మా టాయ్ ట్రైన్ అయితే మిస్ అయిపోయాము. జస్ట్ 5 మినిట్స్లో మిస్ అయిపోయాము. చాలా బాధ అనిపించింది. బట్ ఊటీలో మామూలు ట్రాఫిక్ లేదు. మేము వెళ్ళినప్పుడు ఒక 5 కిలోమీటర్స్ మేము 1.5 అవర్ అయితే వెళ్ళాము. బట్ ఇంకేం చేస్తాం, ట్రాఫిక్లో మిస్ అయిపోయాము, టాయ్ ట్రైన్ పోయింది. ఇంకా సరే కదా అనుకొని మా టెంపుల్లోనే అయితే వెళ్ళిపోయాము. ఇంకా కునూర్కి వెళ్ళిన తర్వాత అయితే మేము రిసార్ట్కి వెళ్ళిపోయాము. మాకు ఇక్కడ కునూరు నుంచి ఇది 1 అవర్ ఉంటుంది లోపలికి. సో ఇది మనకి సిటీ ఏం తగలదు. సో రిసార్ట్కి వెళ్ళిన తర్వాత అయితే రిసార్ట్ చాలా బాగా అనిపించింది. మనకి వార్డ్రోబ్స్ కానీ వాష్రూమ్స్ కానీ అన్నీ నీట్గా ఉన్నాయి. అన్ని నెసెసిటీస్ అయితే ఇచ్చేసారు మనకి. సోఫా, టీవీ. మోస్ట్ అట్రాక్షన్ ఏంటో చెప్పనా, ఈ వ్యూ పాయింట్ అనమాట. నాకు ఎప్పటి నుంచో ఉండింది ఒక బాల్కనీ వ్యూ ఉండాలి నాకు. సో మార్నింగ్ లెగ్గానే ఆ వ్యూ చూస్తూ ఎంజాయ్ చేయాలి అని చెప్పి. సో ఫైనలీ నాకు ఈ రిసార్ట్ నాకు ఇచ్చేసింది అనమాట, నాకు కావాల్సింది. సో వ్యూ అయితే చాలా బాగా అనిపించింది. నైట్ కాబట్టి మేబీ అంత కనిపించట్లే, బట్ మార్నింగ్ వ్యూ వాస్ సూపర్. సో ఇంక అప్పటికి ఆకలి ఫుల్ దంచేస్తుంది. అక్కడ ఒక రెస్టారెంట్ అయితే ఉండింది అనమాట హోటల్ దగ్గరే. సో హోటల్ నుంచి వెళ్ళిపోయి రెస్టారెంట్లో తినడానికి అయితే దూసుకొని పోయాము. ఇంకా ఆర్డర్ అయితే ఫటాఫట్ ఇచ్చేసాము. ఫుడ్ ఎప్పుడు వస్తుందా అని వెయిట్ చేస్తూ ఉన్నాము. ఎందుకంటే మార్నింగ్ నుంచి మాకు ఫుడ్ పెద్ద వెళ్ళలేదు లోపలికి. సో ఈ ట్రావెల్లోనే మొత్తం అయిపోయింది. ఇంకా ఫుడ్ వచ్చేసరికి ఫుల్గా లాగించేసి ఇంకా ఫైనల్లీ ఫ్రెష్ అప్ అయిపోయి క్యాంప్ ఫైర్ అయితే పెట్టించేసుకున్నాము. మాకు ఈ క్యాంప్ ఫైర్కి 1200 అయితే తీసుకున్నారు సపరేట్గా. మాకు మొత్తం రిసార్ట్కి జనరల్లీ 10 మెంబర్స్కి అయితే 13,000 తీసుకుంటారు. సో మీలో ఎవరికైనా రిసార్ట్ డీటెయిల్స్ కావాలంటే ప్లీజ్ కమెంట్ డౌన్. సో దిస్ ఈస్ అబౌట్ ద డే 2.